సెలవిస్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక ఉండువాడు మాత్రమే దేవుని కార్యాలు జరుగుతాయంట. హల్లెలూయా. దుష్టుడి ఆలోచన, వాడి పన్నాంగం, వాడు ఏమంటాడు తెలుసా? దేవుడే లేడు అని ఆలోచన చెప్పేవాడు దుష్టుడండి. అలాంటి వారితో నువ్వు స్నేహం చేస్తే, అలాంటి వారితో నువ్వు నడుస్తే, అలాంటి వారి దగ్గర మాటకు మాట నువ్వు జవాబు చెప్పగలిగితే, నువ్వు చేసే ఏ పనైనా సఫలం కాదని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. హల్లెలూయా. మరి ఎవరికి మరి ఫలము ఆశ్రయించబడుతుంది? చేసే పని మరి ఎవరు ఆశ్రదించబడతారు అని మనం ఆలోచన చేస్తే, అక్కడ అంటాడు దేవుని వాక్యము 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించువాడు, దివారాత్రులు ధ్యానించేవాడు, దాన్ని అట్టివాడు ఏ పని చేసినా యేసే నామం పేరిట వాడు ఆశీర్వదించబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గ్రంథాన్ని చదవలేము, ప్రార్థన చేయలేము, దేవునితో ఎంబడించలేము, కానీ మనం చేసే పని, మనం ఏదైనా సరే మనం ఆశీర్వదించబడాలని మనం కోరుకుంటాం. మన జీవితాల్లో ఆశ ఉంటుంది, కానీ ఎవరితో ఉంటే మనం ఆశీర్వదించబడతాం, ఎవరితో స్నేహం చేస్తే మనం ఆశీర్వదించబడతాం అని దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. దుష్టులంట ఎలా ఉంటారంట? అలాగుండగా గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారంట దుష్టులు దేవుని చేతుల్లో. వారు గాలికి కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోతారంట. అలాంటి వారితో నువ్వు స్నేహం చేస్తే, నువ్వు చేసే ప్రయత్నం కానీ, నువ్వు ఏదనుకున్నది కానీ గాలికి కొట్టుకొని వెళ్ళిపోతుంది అనే సంగతి వాస్తవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక నా దేవుని బిడ్డలకు ఒక మాట అంటే, పాపుల మార్గమును నిలవక. అందుకే ఇరిమే గ్రంథంలో ఒక మాట రాసింది, పురాతనమైన మార్గాలేయో చూడుడి, నిలిచి ఉండి అవి మనకు నెమ్మదిగా ఏముండయో పరీక్షించి వాటిలో మనము ప్రవేశించుడని దేవుని వాక్యము. హల్లెలూయా. కనుక మన జీవితాల్లో వెళుతున్నాం కానీ సాపిగా ఎవరు చెప్తే వారి మాట విని జీవితాలు పాడు చేసుకుంటున్నాం మన సంగతి వాస్తవం. ఆ గ్రహింపు లేకుండా పోయింది. వారితో మనం స్నేహం చేస్తే మన పరిస్థితి ఏమిటిది, వారితో మనం వెంబడిస్తే మన జీవితం ఏమిటిది, మన సాక్ష్యం ఏంటిది, అది మనం గ్రహించలేకపోతున్నాం మన సంగతి వాస్తవం అండి. హల్లెలూయా. సాక్ష్యం లేని వారితో కూడా స్నేహం చేసే వాళ్ళు లేకుండా ఏమి ఉండలే మస్తు ఉన్నారు కోకొల్లలు వాళ్ళ జీవితాలు. ఇంకొక మాట, అపవాసకులు కూర్చున్న చోట కూర్చుండక అన్నాడు దేవుడు. అపవాసకులు ఊరికే మనసులను ఏం చేస్తుంటారు తెలుసా? అవమానపరుస్తూ ఉంటారు, ఊరికే తిడుతూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. అట్టి వారితో నువ్వు స్నేహము చేస్తే, ఎదుగో దేవుడు చెప్తున్నా, నీకు నువ్వు చేసే పని అది సఫలము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా దేవుని బిడ్డలారా, దుష్టుల ఆలోచన చేత నడిచేవాడంట గాలికి చెదర కొట్టువలే పొట్టువలే ఉన్నారంట. అలాంటి వారంట న్యాయ విమర్శనలో దుష్టులను, నీతిమంతుల సభలు పాపులరు నిలువరు. నీతిమంతుల సభలోకి వచ్చేసరికి, అంటే నీతిమంతులు ఎవరయ్యా అంటే యేసు రక్తము చేత కడగబడిన వాడు. హల్లెలూయా. అలాంటి వాడు ఎక్కడంటే క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడినప్పుడు ఈ దుష్టులు పాపులు నిలబడలేరు. అది మనం గ్రహించాలి నా దేవుని బిడ్డలారా. అది మనం గ్రహించకపోతే మన జీవితాలు ఏమైపోతాయి తెలుసా? నాశనం అయిపోతాయి. ఎందుకు తెలుసా? 6వ వచనం అంటాడు, దుష్టుల మార్గము నాశనమునకే నడుపును. నువ్వు దుష్టుల ఆలోచన చేత నువ్వు నడుస్తే అది నాశనానికి దారి తీస్తుంది, కానీ అది ఆశీర్వాదానికి దారి తీయదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భక్తిహీనులు, దేవుని మరిచిన జనులు. భక్తిహీనులు అంటే ఎవరు తెలుసా? దేవుని మందిరానికి వస్తారు, దేవుని మందిరంలో ఆరాధన చేస్తారు, పలలో పాలు పొందుతారు, అన్ని విధాలుగా చేస్తారు, కానీ వారి జీవితంలో భక్తి, హోలీనెస్, ఆ షాల్వేస్, ఆ రక్షణ వాళ్ళకు ఉండదు. అలాంటి వారితో మనం నడిచిన ఒక దినాన మనం జీవితాన్ని పాడు చేసుకుంటామన్న సంగతి వాస్తవం అండి. ఇది దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, దుష్టుని ఆలోచనలు ఎలా ఉంటాయి తెలుసా? ఎప్పుడు
ఎప్పుడు చూసినా ఎదుటివాడిని ఎలా నాశనం చేయాలి, ఎదుటివాడిని ఎలా కించపరచాలి, ఎదుటి వాళ్ళని ఏ విధంగా పడదోయాలనే ఆలోచన అనుకుంటుంది. అలాగే దేవుడు లేడని చెప్పే ఆలోచన అనుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచించండి. మనం నడుస్తున్న సంగతి వాస్తవం అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక సందర్భంలో చూస్తే దావీదు అంటాడు 39వ కీర్తనలో 3వ వచనంలో అంటాడు, నా గుండెలో నాలో మండుచున్నది, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. వాక్యాన్ని మనం నా దినములు ప్రయాణం ఎంత అయి ఉన్నది నాకు తెలుపుము. దేవుని సన్నిధిలో అడుగుతా ఉన్నాడు మండుతూ. దేవుని కొరకు ప్రతినిధిగా నిలబడిన నీవు నీ జీవితాల్లో దేవుని కొరకు మండాలి, ప్రార్థనలో మండాలి, వాక్య చదివే విషయంలో మండాలి, ఆరాధన విషయంలో మండాలి, వాక్య చదివే విషయంలో మందిరంలో పోటీ తత్వముతో చదవాలి. ఈ మంట దేవుడంట ఒక ప్రాంతంలో వెళుతున్నప్పుడు, ఆ ప్రజలతో వెళుతున్నప్పుడు, ఆ ప్రజలు కూడా ఆయన వారితో నడుస్తుండగా వారికి కూడా మంట పుట్టెను అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోకసువార్తలో రాయబడిన మాట అది. వారితో కూడా నడుస్తూ ఉంటే మంట పుట్టెను. దేవుడు నీ గుండెల్లో దాగి ఉంటే, దేవుడి నీ గుండెల్లో అలాంటి వారి జీవితాల్లో మంట ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలరా, ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఈ రోజున మనం దుస్తులతో ఆలోచన చేస్తూ నడుస్తున్నామా? వాళ్ళ ఆలోచనలకు మనము లొంగిపోయామా? వాళ్ళు చెప్పే మాటలకు మనం చెవి ఇచ్చామా? దేవుని మాటలకు చెప్పి మన జీవితాలను మనం నాశనం చేసుకుంటున్నాం అనేది ఈరోజు రాత్రి మనం పరీక్షించుకోవాల్సిన సమయం. హల్లెలూయా. లోకంలో దుష్టుల ఆలోచనతో మనం నడిస్తే మనకు ఆనందము దొరకదండి, సంతోషం దొరకదు, నెమ్మది దొరకదు. కూడా నెమ్మది ఉండదు. పైకి మాత్రమే కనిపిస్తుంటారు, కలకలా ఉంటారండి. లోపల ముఖమంతా సబ్బుతో కడిగి పౌడర్ పేరల్లో పూసి రంగు పూసి అన్ని పూసి మనం పైకి తెల్లగా కనిపిస్తే లోపల క్యాన్సర్ ఉంటే పరిస్థితి ఏంటిదో తెలుసా? అట్టుంటది మన జీవితాలు లోకాన్సర్లతో మనం నడుస్తే. దేవునికి నేను దేవుని బలిపీఠం యొద్దకు నాకు సంతోషము కలగజేయు దేవుని యొద్దకు నేను చేరదను. చేరిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా? దేవా, నా దేవా, సితార వాయించుదు నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించదని మౌనంగా ఉండటంలే. లోకములో ఆయన రాజుగా ఉన్నాడు, రాజ్యాలను వెలుతున్నాడు, అందరితో స్నేహం చేయడానికి ఇష్టపడటంలే. దేవుని యొక్క హృదయంలో ఉన్న అన్నిటిని కూడా నెరవేర్చడానికి ఇష్టపడాడు దావీదు. అందుకే దావీదు ఏ పని చేసినా, చిన్న పని కానీ పెద్ద పని కానీ, నువ్వు చేసే పనిలో నమ్మకంగా పనిచేసే విషయంలో దేవునికి నమ్మకంగా బ్రతుకుతే, నువ్వు చేసే నీ పని 10 రూపాయలైనా దాన్ని అవసరకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు చేసే పని విషయంలో, దేని విషయంలో కూడా నిరుత్సాహపడకూడదు. దేవునితో సావాసం చేస్తూ, దేవుని నెంబడిస్తూ, దేవునికి లోబడి ప్రార్థన చేస్తే, ఆ చిన్న పనినైనా దేవుడు నిశ్చయంగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా దేవుని బిడ్డలారా, ఎక్కడ ఆనందం ఉందంట? ఎప్పుడైనా నేను దేవుని బలిపీఠం ఎందుకు చేరాలి? ఉదయకాలం తెల్లారుజామున లేస్తే సావాసానికి నువ్వు దూరం అవుతావు, దేవుని ఆశీర్వాదానికి నువ్వు దూరం అవుతావు, దేవుని కృపకు నువ్వు దూరం అవుతావు, దేవుని సన్నిధికి నువ్వు దూరమై, దేవుని కనుదృష్టికి దూరమై నీ జీవితాలు ఏమవుతాయి తెలుసా? ఆయన నీతిమంతుల సభల్లో నిలబెట్టినప్పుడు గాలికి కొట్టుకుపోయినట్టుగా నువ్వు కొట్టుకుపోతావు. హల్లెలూయా. కానీ దేవుని యొక్క సంఖ్యను నేర్చుకోవాలి. ఆ పన్న తర్వాత మళ్ళపోయే బురద కాలేయకూడదు. మనిషి యొక్క గుణం చూసిన తర్వాత, మనిషి యొక్క ఆలోచన చేసిన తర్వాత, వాడు ఇలాంటి వాడని చెప్పిన తర్వాత, వాడు మన ముందు కనపడుతున్న సరే వానికి వెళ్ళి కన్నెత్తి కూడా చూడకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాడు దుష్టుడు నోటుకొచ్చినట్టు మాట్లాడినప్పుడు వాడు మనకు ఎదురు పడినా కూడా వాడు ఎవడో అన్నట్టుగా వెళ్ళిపోవాలి. దేవుడికి విరోధమైన వాడు మనకు అవసరమే లేదు. దేవునికి విరోధం, దేవుని నమ్ముకుంటారు, దేవుని సన్నిధిలో ఉంటారు, నోటికి వచ్చినట్టుగా. దుష్టుల ఆలోచనలు అలాంటివి. ఎప్పుడు చూసినా నీతిమంతుని ఏం చేస్తాడు తెలుసా? దేవుని నమ్ముకున్న వాడిని ఆ దుష్టుడు ఎప్పుడు చూసినా కించపరచడానికే ప్రయత్నం చేస్తాడు, అవమానపరచడానికే వాడు ప్రయత్నం చేస్తాడు. అట్టి వాడితో మనకు పొత్తు లేదు, అట్లాంటి వాడితో మనకు సహవాసం లేదు. దేవునికి విరోధమైన వాడు ఎవడైనా సరే ఈ ప్రపంచంలో, వాడు కొడుకు కానీ బంధువులు కానీ అవసరం లేదు అంత స్నేహం.
ఒక దినం వాడు గాలి కొట్టుకొని పోయినట్టుగా కొట్టుకొని పోతాడు. వాడు చూడటానికి కూడా మనకు కంఠంలోకి ఎవరైతే వస్తారో అటు వారి యొక్క జీవితంలో దేవుడు చెప్తున్నాడు, వాళ్ళు చేసే ప్రతి పనిని నేను సఫలము చేస్తాను. హల్లెలూయా. అలాంటి వాడు ఎవడు తెలుసా? నీవు ఆశీర్వదించబడి దేవుని చేత నడిపించబడుతున్నప్పుడు క్షేమ కాలంలో కూడా నా దేవుడు నిన్ను పోషిస్తాడు. హల్లెలూయా. ఏ రోగం రాకుండా నా దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుడు బిడ్డలారా, ఈ విషయాలు మనం అంటాను. అమెరికాలో నుంచి హౌసింగ్టన్ నుంచి ఒక పిలుపు వచ్చేసింది, అయ్యా నువ్వు ఆదివారం రావాలి ఖచ్చితంగా, మీకు వీడికి ఆ వాక్యాన్ని మధ్యలో ఆపి రాజకీయ నాయకులు తెచ్చి కూర్చోబెడతారు. అది ఎవరికి మనం ప్రాధాన్యస్తున్నాం? లోకంలో ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నాం. అందుకే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడలేదు. అందుకే మన జీవితాల్లో ఎప్పుడు చూసిన నెమ్మది లేకపోలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి, విజ్ఞాపన చేయటానికి, వాక్యం చదవటానికి, పాడటానికి, ఆరాధన చేయటానికి నిలబడవును. సమయం దొరికేలాగా దేవుడిని సంతోష పెట్టాలని దావీదు, నా కుమారుడు కనుకనే నా హృదయానుసారుడని అతనికి నేను పేరు పెట్టా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని హృదయంలో ఉన్న అన్నిటినీ కూడా ఒక్కటి పోకుని విషయంలో ఏది కూడా రాజీ పడకుండా దేవుడిని సంతోషపెట్టే జీవితం మనకు అందరికీ ఉండునుగాక. అలాంటి ఆత్మ మనలో దేవుడు అనుగ్రహించునుగాక. ఈ వాక్యం మన జీవితంలో నెరవేర్చబడునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలయ్యా. దేవా, వాక్యం చదువుతున్నాను కానీ నా హృదయంలో మంట లేదు. ఇదిగో వాక్యానికి నేను చదువుతూ పెడచెవు పెడుతున్నాను హృదయమును. ఇదిగో ప్రభా, హృదయం గ్రహించగలిగిన హృదయము, వినగలిగిన చెవులు నా జీవితంలో లేవు. గ్రహించగలిగిన హృదయము, వినగలిగిన చెవులు నా జీవితంలో ఈ రోజు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఆత్మ సంబంధం కలిగిన జీవితం మమ్మల్ని నడిపించండి. వృద్ధమైన జీవితము, అదే భక్తిని వృధాపరచుకొని, వ్యర్థపరచుకొని, జీవితాన్ని నాశనం చేసుకొని, ఇదిగో ప్రభా మేము నేను మహిమపరచేవారుగా, నేను ఆరాధించేవారుగా, ముఖాముఖిగా నేను చూసే భాగ్యం మా అందరికీ మీరు అనుగ్రహించి నీ సన్నిధిలో బలిపీఠం దగ్గర మేము నివాసం చేసేవారిగా ఇవాళ గుండెలో మంట పుట్టాలి. పాపులు ప్రభా నోటుకొచ్చినట్టుగా మాట్లాడతారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు. నోరికి హద్దు లేదు, నోటికి మారు మనసు ఉండదు. అలాంటి వారితో స్నేహము నువ్వు ఉండకూడదని సెలవిచ్చావు. కానీ నా జీవితం అంతా అలాంటి వారితో చేస్తున్నానయ్యా. ప్రభా నన్ను క్షమించు నాయనా.